ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా నారాయణపూర్ జిల్లా కోహక్మెట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని కురేవాయ అటవీ ప్రాంతంలో పలు జిల్లాలకు చెందిన 1400 మందికి పైగా పోలీసులు జవాన్లు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని నారాయణపూర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇంచుమించుగా ఇది 3ో 4ో ఎన్కౌంటర్ అనుకుంటా ఈ మధ్య కాలంలో జరిగింది. భారీగా కూంబింగ్ చేపడుతున్నట్టు ఇంకా ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు చెప్తున్నారు. బిందు మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో ఇది 6వ భారీ ఎన్కౌంటర్ గా మనం చెప్పుకోవచ్చు. జనవరి నుంచి ఇప్పటి వరకు 6 ఎన్కౌంటర్ లో దాదాపుగా 185 మంది ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టులు. ప్రస్తుతం కోహక్మెట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం 11 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దీన్ని ఒక యాక్షన్ ప్లాన్ లాగా తీసుకుంది. ఈ బస్తర్ రేంజ్ పరిధిలో ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి నారాయణపూర్, దంతెవాడ, బస్తర్ ఈ 3 ఏరియాలకు సంబంధించిన అటవీ ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా కుంబింగ్ కి సంబంధించి చేపడుతూ వస్తుంది. మొత్తం 1400 మంది పోలీసుకు సంబంధించిన బలగాలు కూడా ఈ ఆపరేషన్ సంబంధించి చేపట్టారు. ఈ ఆపరేషన్ గత 14 రోజుల నుంచి కూడా నడుస్తుంది. ఈ ఆపరేషన్ లో భాగంగానే ఇవాళ భారీ ఎన్కౌంటర్ సంబంధించి జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఎదురు కాల్పులకు సంబంధించి జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 11 మంది మావోయిస్టులు చనిపోయారు. దీని పూర్తిగా ఎన్కౌంటర్ సంబంధించి ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా ఇది కోలుకోలేని ఎదురు దెబ్బలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ బలోపేతానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నా కానీ వాటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఎక్కడ రిక్రూట్మెంట్ సంబంధించి చేస్తున్నారో ఆ రిక్రూట్మెంట్ సంబంధించిన పరిసర ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేసి వెంటనే అక్కడ ముమ్మరంగా పోలీసు సంబంధించి కుంబింగ్ చర్యలు చేపడుతూ కూడా వారికి నష్టం చేసే ప్రక్రియలు మాత్రం చేస్తున్నాయని చెప్పాలి. ఈ వరుసగా జనవరి నుంచి మనం ఇప్పటి వరకు జరుగుతున్నాయి మాత్రం ఈ మావోయిస్టు పార్టీకి మనం వాళ్ళు ఒక కోలుకోలేని ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది. ఓకే మహేందర్, థ్యాంక్ యూ.